సో గైస్ ఈ రోజు ఎపిసోడ్ చూసాక దీనమ్మ అసలు నాకు ఎంత చిరాకు దొబ్బుతుందంటే వీళ్ళని చూస్తుంటే సారీ ఏమైనా పదాలు కొంచెం అటు ఇటు అయితే ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ ఈ వీడియోలు తీసుకోకపోతే మాత్రం నేను ఇంకా బాబోయ్ టూ మచ్ చాలా ఓవర్ యాక్షన్. ప్రియా శ్రీజ ఎంత పొగర్రా నాయన, ఎంత ఓవర్ యాక్షన్, ఎంత యాటిట్యూడ్, ఎంత బిల్డప్లు, ఏంటి అసలు ఏం చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు. అగ్ని పరీక్ష షో ఎంత పెద్ద వేస్ట్ షో అనేసి ఈ రోజు అర్థమైంది నాకు. ఎవర్రా స్వామి వీళ్ళంతా, అసలు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు. అమ్మ బాబోయ్ మాట్లాడదాం, ప్రతిదీ మాట్లాడదాం. ఈ రోజు కానీ శ్రీజాని ప్రియాని సపోర్ట్ చేస్తే మాత్రం మీరు రాంగే. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను, మీరు రాంగే. ఎందుకు మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ నాదే అనడానికి వీలే లేదు. వీళ్ళిద్దరిని మాత్రం సపోర్ట్ చేస్తే మీరు రాంగే ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారా అని అనిపించింది, అంటే ఇలా ప్రవర్తిస్తే. ఫస్ట్ నామినేషన్స్ ఇవన్నీ తొప్పాస్ రీజన్లు, అవన్నీ మనం తర్వాత ఒక సింపుల్ పాయింట్లో చెప్తాను. మన వీడియోస్ మీకు ఎలా ఉంటే తెలుసు, సింపుల్ అండ్ షార్ట్గా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళిద్దరి గురించే మాట్లాడదాం, డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రియా మనకి ఎప్పుడైతే నామినేషన్స్ చేసిందో అందరూ వినాలి, కామ్గా వింటారు. భరణిని నామినేట్ చేసింది విన్నారు. ఇక్కడ భరణి ప్రియాని నామినేట్ చేసినప్పుడు, ప్రియా గారిని నామినేట్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఆవిడ నించొని భరణి ఏమని చెప్పాడు, మీరు డాక్టర్ అయ్యి ఉండి మీరు తిన్న ఎంగిల్ చేతితో ఫుడ్ లో చేయి పెట్టడం నాకు నచ్చలేదు, అనహైజినిక్ గా అనిపించింది అని అనేసి సంథింగ్ పాయింట్ చెప్పారు. బాగుంది. ఆవిడ రియాక్షన్ ఎలాగో తెలుసా, అతను అలా మాట్లాడుతుంటే ఆహా ఆహా ఇలాగే. అమ్మ బాబోయ్ నాకు ఎంత చిరాకు దొబ్బిందంటే, ఈట్రా ఈ యాటిట్యూడ్, గేమ్ గెలడానికే వచ్చిందా అసలు ఈవిడ, లేకపోతే ట్రోల్ అవడానికి వచ్చిందా బయటకనే ఒక్కటే నాకు మైండ్ లో తిరిగిపోతుంది అనమాట. ఎలాగైనా వీడియో ఆన్ చేసి గట్టిగా మాట్లాడాలని చెప్పి నాకు మైండ్ లో ఆగట్లేదు. మాకు మాటలు తన్నుకొని వచ్చేస్తుంది వాళ్ళ మీద కోపం వల్ల. ఆవిడ రియాక్షన్ కనీసం భరణి గారు ఏదో వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు కదా చేతులు కట్టుకొని ఎస్ఆర్ అనేసి రెస్పెక్ట్ ఇచ్చిమని నేను అనట్లే. నేను అంటుంది ఏంటి, అతను నామినేషన్ పాయింట్ అవుట్ చెప్తున్నప్పుడు ఇంత యాటిట్యూడ్ దేనికి, నీకన్నా తక్కువ వ్యక్తి ఏం కాదు కదా అతను చాలా సీరియల్ చేశాడు, చాలా సినిమా చేశాడు, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కనీసం కొంతలో కొంతైనా చిన్నదైనా అతను మాట్లాడుతున్నప్పుడు కామ్గా ఉండాలని బేసిక్ కామన్ సెన్స్ లేదు ఆవిడికి. ఎంత ఓవర్ యాక్షన్, ఎంత యాటిట్యూడ్. ఆవిడ ఆ మూతి తిప్పడాలు, ఆ కళ్ళు ఎగరేయడాలు. ఎలాగంటే లైవ్ లో చాలా జరిగింది భయ్యా, మీకు తెలీదు. లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కింద కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టో కాదో. ఎపిసోడ్ లో చాలా ముక్కలు ఎగరగొట్టాడు. శ్రీజ విషయంలో అంతే, ప్రియా విషయంలో అంతే, చాలా ముక్కలు ఎగరగొట్టాడు. ఎందుకు ఏంటనేది నాకే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లైవ్ లో మాత్రం చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇంకా ఎక్కువ యాటిట్యూడ్ అనమాట. ప్రియాను ఆ శ్రీజ ఎంతలాగంటే, ఒక భరణి గారు ఇప్పుడు డిమాన్ పవన్ గట్ట చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కావలస్తే ప్రియాని అడుగు అని అన్నప్పుడు అక్కడ ప్రియా హెల్ప్ ఎందుకు, నన్ను హెల్ప్ అడగండి ఎందుకు, నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఇలాగే పెద్ద నోరేసుకొని. అమ్మా కనీసం అతను ఎవరో తెలుసుకమ్మా, నీకన్నా కొంచెం సీనియరే అతను ఇండస్ట్రీలో, నీకన్నా వయసులో పెద్ద, నీకన్నా ఇండస్ట్రీలో పెద్ద, నువ్వు అసలు ఇండస్ట్రీకి తాలూకు దానివే కాదు, నీకన్నా వయసులో కూడా పెద్ద, వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వా. అమ్మ బాబోయ్ అదేం కళ్ళు ఎగరేయడం, అదేం ఏంటి జరిగింది అక్కడ. అంత ఓవర్ యాక్షన్, అంత ఓవర్ యాటిట్యూడ్ అనమాట, అంత పొగరు చూపిస్తున్నారు. సో ఈ విషయం మీద మీకు ఏమనిపించిందో జెన్యున్ గా కామెంట్ చెయ్యండి, లైక్ చేయండి. నా మాటలు కానీ మీకు ఓకే అనిపిస్తే, నేను చెప్పింది కరెక్టేరా, వీడు కరెక్ట్ చెప్పాడరా అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేసిన మాటల్ని ఓకే అనుకుంటున్నారో నేను కూడా చూసి తెలుసుకుంటాను. తర్వాత ఇప్పుడు శ్రీజ దగ్గరకు వద్దాం. ఈవిడ బాబోయ్ ఎంత దారుణం అంటే, చెప్తున్నాను కదా, ఆ ప్రియా ఈ శ్రీజ వీళ్ళిద్దరూ కలిసి ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళది నాశనం అయిపోద్ది బిగ్ బాస్ షోలో కెరీర్. ఖచ్చితంగా చెప్తాను. ఈవిడ ఎంత డేంజర్ అంటే, ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను, కామనర్స్ అందరూ భరణి గారిని గుడ్డు అని, గుడ్డుగా లేటరా బాబు, మాకు గుడ్డు విషయం మీద నామినేట్ చేస్తారు. గుడ్డు తిన్నది సంజన గారు, తీసింది సంజన. వీళ్ళు చూసారని చెప్పి, అది కూడా భయ్యా మీకు ఒకటి చెప్తున్నాను, సంజన గారు 5 months బేబీని వదిలిసి వచ్చారు, అంటే 5 months అయింది బేబీ పుట్టి. సో ఆవిడ బాలింతరాలు అవునా. ఆవిడ ఒక గుడ్డు తింటే తప్పేటి, ఒక్క గుడ్డుకి వీళ్ళు చేస్తున్న రాద్ధాంతం ఎలాగుందంటే, ఈ ప్రియా చేస్తున్న రాద్ధాంతం ఎలాగుందంటే, ఈ శ్రీజ చేస్తున్న రాద్ధాంతం ఎలాగుందంటే, అందరూ కామనర్స్ అందరూ కలిసి భరణిని నామినేట్ చేస్తారు ఆ గుడ్డు విషయం మీద. వాళ్ళకి ఫ్యూజులు లేవు, అసలు బుర్రలు లేవు అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్ కి బయట కనీసం నెగిటివ్ అవుతారేమో అన్న భయం లేదు, ఏం లేదు. ఏదేదో చేసేస్తున్నారు, ఏవేవో ఆలోచించేస్తున్నారు, మైండ్ లో ఏటేటో మాట్లాడేస్తున్నారు. టూ మచ్ అనిపించింది. హరీష్ సంజన థమ్స్అప్ తీస్తారు, రీతుని వీళ్ళు చాక్లెట్స్ తీస్తారు, మనీషు చాక్లెట్స్ తీస్తారు, ప్రియా చాక్లెట్స్ తీసింది. వీళ్ళు ఎన్నో దొంగతనాలు చేశారు, ఒక్క గుడ్డు దగ్గరే ఆగిపోయారు. కానీ
ఆవిడ గుడ్డు తీసిన పాపానికి ఈ వీళ్ళందరూ చాలా దొంగతనాలు చేసి చాలా తీసుకున్నారు, అయిపోయింది. హరీష్ సంజన దగ్గర థమ్స్అప్ తీసుకున్నప్పుడు ప్రియాకి తెలిసినప్పుడు ప్రియా తాగినప్పుడు ఆ థమ్స్అప్ పాలు పంచుకుంది కూడా. హరీష్ చేసిన తప్పులో ప్రియా పాలు పంచుకుంది అంటే థమ్స్అప్ తాగింది, ఇచ్చినప్పుడు తాగావు. నువ్వు చెప్పావు ఎవరికైనా? నువ్వు ఎవరికైనా చెప్పావా? కానీ భరణి గారు గుడ్డు తీసుకున్న విషయం అంటే ఆవిడ సంజన గుడ్డు తీసుకుందని వేరే వాళ్ళు ఎవరికి చెప్పలేదట. అది తప్పట. కామనర్స్ అందరూ కలిపి నామినేట్ చేస్తారు. ఎక్కడ లాజిక్ భయ్య ఇది? ఇది ఎక్కడ లాజిక్ అసలు? కొంచెమైనా ఉండాలి కదా. ఇదేనా కరెక్టా కాదా నేను చెప్పిన పాయింట్? మీరే కామెంట్ చేసి చెప్పండి. ఎంత టూ మచ్ రా నాయన, ఎంత పొగర్రా నాయన. శ్రీజ బాబోయ్ ఏం చూసుకొని ఆవిడ అలాగ అయిపోతుందో నాకైతే తెలియట్లేదు. చాలా చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది నాకైతే మాత్రం. జెన్యున్ గా చెప్తున్నాను. ఎంత తక్కువ మాట్లాడదాం అన్న వీళ్ళ గురించి రోజు ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నారు హౌస్ లో. సో మాట్లాడక తప్పట్లేదు అనమాట. సో అది పాయింట్. మ్యాటర్ ఏంటంటే నువ్వు తప్పు చేసావని ఒకళ్ళు నిందించాలనుకున్నప్పుడు నువ్వు తప్పు చేయకూడదు. నేను వాడు తప్పు చేశాడరా అని చెప్పి నేను వాడి మీద వేలు చూపించాలని నేను అనుకుంటే నేను తప్పు చేయకూడదు. అప్పుడు నేనేమవుతాను? నేను తప్పు చేస్తే నేను అడిగి నీతులు వాక్యాలు చెప్తే ఎక్కడ చెల్లుతాయా? సో ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. సో అలాగనమాట. చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. సో హరీష్ ని శ్రీజ నామినేట్ చేస్తున్నప్పుడు మీరు వెళ్ళిపోండి 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 అని కాల్ చేసింది. అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఉంటున్నారు ఇక్కడ, మమ్మల్ని మా మధ్యన ఉండడం ఇష్టం లేదు అన్నప్పుడు బయటకు వెళ్ళిపోండి అంటే హరీష్ ఏమో నేను వెళ్ళిపోతా అనే చెప్తున్నా, వెళ్ళిపోతా, దమ్ముంటే వెళ్ళి అడగండి బిగ్ బాస్ అని చెప్పేసి ఒక మాట అన్నారు శ్రీజని. సో అక్కడ దమ్ముంటే వెళ్ళి అడగండి అంటే అక్కడ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో వాళ్ళకి జరుగుతుంది. ఈ మధ్యలో దూరారు భయ్య ఈ తనుజ అండ్ రీతు. దమ్ముంటే ఏంటి లేడీస్ అలా మాట్లాడకూడదు. మళ్ళీ లేడీస్ అని తెస్తారు. ఇక్కడ ఎంత సెన్సిటివ్ ఉంది లేడీస్ జెంట్స్ అనేసి ఆ టాపిక్. మళ్ళీ లేడీస్ తో మాట్లాడుతుంటే లేడీస్ ఏం మాట్లాడాడు? సో హరీష్ రాంగే, పూర్తిగా రాంగే. బట్ ఈ పర్టికులర్ పాయింట్ లో నాకు రాంగ్ అని ఏమనిపించలేదు. దమ్ముంటే అడగండి అంటే శ్రీజ వెళ్ళిపో అని అన్నప్పుడు వెళ్ళిపోతానని అంటున్నానమ్మా తల్లి, పంపట్లేదు, తలుపులు తీయట్లేదు, దమ్ముంటే నువ్వు తలుపులు తీయమని నేను అన్నాడు. సో ఇందులో నాకైతే ఆ మాటలో తప్పు లేదని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ భయ్య ఈ నామినేషన్స్ గురించి వద్దాం. నామినేషన్స్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. దాని గురించి మాట్లాడే కన్నా ముందు హరీష్ గురించి మాట్లాడదాం. మాస్క్ మ్యాన్ హరీష్. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో అస్సలు తెలియట్లేదు. చాలాగా మొండితనంగా, చాలా మొండిగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా ఫుడ్ తినలేదట హౌస్ లో. బిగ్ బాస్ టీం ఎంత సీరియస్ గా ఉన్నారు తెలుసా ఇతని మీద? చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు ఏంటి ఇతను ఇంత దారుణం? అసలు ఇప్పుడు హరీష్ అక్కడ ఫుడ్ తినడం మానేసాడు, బానే ఉంది. దేనికి మానేసాడు తెలియదు. హౌస్ లో ఏదో అన్నారట, ఈయన మానేసాడట. అలాంటప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్ కే రాకూడదు కదా. బిగ్ బాస్ హౌస్ లో నిన్ను ఎంతమందో అంటారు, హోస్ట్ అంటారు, బిగ్ బాస్ టీం అంటారు. అయినా సరే నువ్వు స్ట్రాంగ్ గా నించున్నావు అనుకో, జనాలు ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు ఇలా నేను తిండి మానేస్తాను, నిరాహార దీక్ష చేస్తానంటే ఎవరికి ఎక్కువ? బిగ్ బాస్ టీం చాలా యాంగ్రీగా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ పిలిచి మరీ చెప్పాడు హరీష్ కి కన్ఫెషన్ రూమ్ లో, మీరు ఇలా ఉండకూడదు, మీరు చాలా ధైర్యవంతులు, తినండి, మామూలుగా ఉండండి అని చెప్పేసి అన్నా కూడా అతను ఖాతరు చేయట్లేదు. ఇప్పటికీ తినలేదట. 4 రోజులు అయిపోతుంది, ఇప్పటికీ తినలేదట. అంటే ఇప్పుడు అతనికి హౌస్ లో ఏదైనా జరిగింది అనుకో, ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? బిగ్ బాస్ కి వస్తుంది, బిగ్ బాస్ షోకి వస్తుంది, కేసు పడుతుంది, బోల్డ్ అంత తతంగాలు జరుగుతాయి. సో బిగ్ బాస్ టీం చాలా కోపంగా ఉన్నారట. బయటికి పంపించేద్దాం అనడానికి కూడా రెడీగా ఉన్నారట. బట్ బిగ్ బాస్ ఎక్కడ ఆలోచిస్తున్నారంటే, ఒకసారి హౌస్ లోపలికి వచ్చిన తర్వాత ఏదో పెద్ద ప్రాబ్లం ఉండి అతను ఎంతో పెద్ద హంగామా చేసి గోల్ చేసి నేను వెళ్ళిపోతానని సంపూర్ణేష్ బాబుది ఒకసారి గుర్తుందా? అంత స్ట్రాంగ్ గా చెప్తే అప్పుడు పంపించవచ్చు. బట్ ఇతను అంత స్ట్రాంగ్ గా కూడా చెప్పట్లేదు. నన్ను పంపించండి అని అంటున్నాడు. తిండి మానేస్తున్నాడు. తిండి మానేసి నన్ను పంపించండి అని అది ఎప్పుడో అన్నాడు అంతే. మరీ రెగ్యులర్ గా ఏం అనట్లేదు. నామినేషన్స్ లో వాళ్ళు గొడవ ఆడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ పంపించమని అంత స్ట్రాంగ్ గా కూర్చుంటే వాళ్ళు పంపించేస్తారు కదా. సో బిగ్ బాస్ టీం ఏమనుకుంటారంటే, వాళ్ళ వైఫ్ది ఏదైనా వీడియో ఏమైనా రికార్డ్ చేసి ప్లే చేస్తే కొంచెం ఏమైనా మారుతాడేమో, ఇక్కడ నుంచి గేమ్ మీద దృష్టి పెడతాడేమో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తేనైనా వింటారేమో అన్న చిన్న దీంతో ఉన్నారు. సో వీడియో ప్లే చేసిన ఆశ్చర్యపోకలేదు, బట్ బయటకు కూడా పంపించినా ఆశ్చర్యపోకలేదు. వాళ్ళకి తిక్క రేగిందంటే నిజంగానే బయటకు పోమంటారు. ఎందుకంటే బిగ్ బాస్ షోకే ప్రమాదం ఇలా కానీ హౌస్ లో ప్రవర్తిస్తే. తిండి మానేస్తే ఎవరికి ప్రాబ్లం? బిగ్ బాస్ కి ప్రాబ్లం. సో ఇతన్ని చూస్తుంటేనే అసలు టూ మచ్ అనిపిస్తుంది. అక్కడతో ఆపకుండా ఆ మ్యాటర్ని పట్టుకొని చాలా సాగదీస్తున్నాడు. ఆ రీతుకైతే ఆవిడే పాపం సపోర్ట్ చేసింది ఆ రోజు సాటర్డే ఎపిసోడ్ లో. ఆవిడకే ఎంత స్ట్రాంగ్ గా ఎంత నోరేసుకొని అరుస్తున్నాడు అంటే, కనీసం నాకు ఒక్క సపోర్ట్ చేసిన ఒక వ్యక్తిరా బాబు అని కూడా లేదు హరీష్ కి. ఆవిడతోనే చాలా గేర్గా, ఆవిడతోనే చాలా యాటిట్యూడ్ గా మాట్లాడుతున్నాడు ఇతను. మరి ఎంత కోపంగా, ఎంత మొండితనంగా, ఎంత కోపిస్ట్లాగా ఉంటే మాత్రం కష్టమే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం. సో దీనిపైన మీ ఒపీనియన్ అంటే జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. నామినేషన్స్ గురించి అంటారా? ఇంకా అది ఒకటే మిగిలింది. చాలా సోదిలాగా అనిపించింది, చాలా సోది. ఎన్ని మొక్కలు ఎగరగొట్టాడంటే చాలా మొక్కలు ఎగరగొట్టాడు. లైవ్ లో జరిగిన సంఘటనలు 2 చెప్తాను, ఇంపార్టెంట్ వినండి. భరణి గారిది చైన్ది మనకి గ్రాండ్ లాంచ్ రోజు ఎపిసోడ్ లో
నాగార్జున స్టేజ్ మీద పిలిచారు కదా సార్, అక్కడ నేను చైన్ ఇలా పట్టుకెళ్తున్నాను, దీని గురించి నేను హౌస్ లో ఒకనొక సందర్భం వస్తే చెప్తానని అంత క్లియర్ గా చెప్పారంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ టీం వేసిన ప్లాన్ అది. బిగ్ బాస్ టీం వేసిన ప్లాన్ అది. బిగ్ బాస్ టీం చెప్పారు భరణికి, మీరు ఇలాగా సీన్ క్రియేట్ చేయండి, మేము ఇలా చేస్తాం, మీరు ఇలాగా హౌస్ లోపలికి తీసుకెళ్ళాక ఒక సందర్భం వస్తేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పనని చెప్పండి, ఒక ఎమోషనల్ గా చిన్న సీన్ క్రియేట్ చేద్దాం అని చెప్పి బిగ్ బాస్ టీం వేసిన ప్లాన్ అబ్బా అది. వాళ్ళకి ఏమో ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడు భరణికి ఏదైనా ఎమోషనల్ ఏదైనా ఉందా మీ లైఫ్ లో అని అడుగుతారు. ఉంది అని అంటే సరే దీని గురించి మనం చిన్న హైలైట్ చేద్దాం షోలో అని అంటారు. అది బిగ్ బాస్ వేసిన ప్లాన్ అది. అది దానికి ఈ మనీషు, ఈ శ్రీజ వీళ్ళు ఆ చైన్ గురించి పట్టుకొని వచ్చి మాట్లాడడం ఏంటయ్యా, మీకేం హక్కు ఉంది? అది అతని పర్సనల్ ఎమోషన్, అది మీకేం హక్కు ఉంది అసలు దాని గురించి మాట్లాడడానికి? చాలా చాలా రాంగ్ వెళ్ళిపోతుంది. శ్రీజ, ప్రియా వీళ్ళైతే చాలా దారుణం. అందులో మనీష్ ఈరోజు ఎపిసోడ్ లో ఆ ప్రియా ఒక ఆన్సర్ చెప్తుంటే భరణికి క్లాప్స్ కొట్టేస్తున్నాడు ఇలాగా. అంత ఆనందం ఏంటి స్వామి, మొన్న నువ్వే కావాలి ఏడిసావు, నేను వాళ్ళతో ఉండను, వాళ్ళిద్దరు వర్స్ట్ క్యాండిడేట్లు, ఈడియట్స్, కామనర్స్ అనే దానికి చాలా చెడ్డ పదం వాళ్ళు, నేను మీతోనే బయట ఉంటాను, నేను వాళ్ళతోనే ఉన్నాను, వాళ్ళ మొఖాలు చూడను అంతలా ఏడ్చాడు మనీష్. ఇప్పుడేమో క్లాస్ కొట్టేస్తున్నాడు ప్రియా మాటలు. వా ఈ మనీష్ చెప్తున్నా చాలా తెలివైన ఉన్నాడు, చాలా వారేషన్ చేస్తున్నాడు. కామనర్స్ అందరూ ఒక టైప్ లో ఉన్నారు భయ్యా, చాలా చిరాకేస్తుంది వాళ్ళని చూస్తుంటే. సో మీకేమనిపించింది జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నామినేషన్స్ గురించి చెప్పడానికి ఏం లేవు, అన్ని సోది పాయింట్లే. కామనర్స్ అందరూ భరణిని, ఫ్లోరాని టార్గెట్ చేస్తారు. కామనర్సే కాదు మాక్సిమం ఇంట్లో, ఎందుకంటే ఫ్లోరాని ఈజీగా చేసేయచ్చు, ఆవిడకి లాంగ్వేజ్ రాదు, ఆవిడ సమాధానం చెప్పలేరు, సో ఈజీగా వేసేద్దాం. పైగా సాటర్డే ఒక వీడియో దొరికింది, ఆవిడ తప్పు దొరికింది కాబట్టి వేసేద్దాం, తోసేద్దాం, అంతే సింపుల్, చేతులు దులిపించుకుందాం అన్నట్టుగా నాకు అనిపించింది. సో భరణి గారు కూడా అంతే, ఆ గుడ్డు గోలరా బాబు అసలు ఎపిసోడ్ అంతా. సో అలా జరిగింది అనమాట మ్యాటర్. సో ఇంకా అప్డేట్స్ బిగ్ బాస్ గురించి గట్టి ఇస్తుంటాను, డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. సో అదనమాట సంగతి. ఈ రోజు వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై.